హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బ్లౌజు ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను. ఎవరి హెల్ప్ లేకుండా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే నేను పెట్టానండి. ఇదైతే పార్ట్ 3 వీడియో. ఆ రెండు చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఇక్కడైతే నేను షేప్ బెల్ట్ అయితే ఇలా కట్ చేశాం కదండి, దాన్ని అయితే ఒక 2 పీసెస్ ఇంకా ఎక్కువ కట్ చేసుకొని ఇలా మనం అతికించుకోవాలండి. ఎందుకంటే షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉండడానికి, షేపులు నిలబడడానికి అయితే ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూడండి, ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. మరొక షేప్ బెల్ట్ను కూడా ఇలాగే మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో డాట్లు అయితే వేసుకుందామండి. ఇక్కడైతే బ్లౌజుకు ముందుగా అయితే మెయిన్ డాట్ అయితే వేసుకోవాలండి. మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత మిగతా 2 డాట్లను వేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, దానిపైన ఇలా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. సింగిల్ స్టిచ్ వేసామనుకోండి అది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకోసమే డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడైతే థ్రెడ్ అయితే 2 నెంబర్ మీద పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా సైడ్ డాట్ కూడా వేసుకోవాలి. ఇది బుక్స్ పట్టి కాజా పట్టి ఉండే సైడ్ డాట్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు చంక దగ్గర ఉండే డాట్ని అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత నెక్స్ట్ 4th డాట్ అయితే వేసుకోవాలండి. 4th డాట్ అనేది అన్ని బ్లౌజులకు ఉండదు, కొన్ని ఇంటికి మాత్రమే ఉంటుంది. అయితే ఈ కస్టమర్ అయితే ఇక్కడ 4th డాట్ కూడా వేయమన్నారు, అందుకోసమే ఇలా స్టిచ్ చేశానండి. ఇలా డాట్స్ వేసిన తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా గోరుతో ఇలా గీరుకుంటే నీట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది. చూడండి, ఎక్కడైనా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి గోరుతో రఫ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా నిలబడిందో సెకండ్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నేను బ్యాక్ పార్ట్ యొక్క డాట్స్ అయితే వేస్తున్నానండి. ఇలా మనం డాట్స్ వేసేటప్పుడు డబల్ స్టిచ్ వేసామనుకోండి నీట్గా ఉంటుంది, లేదా చివరకు రబ్ చేసినా కూడా నీట్గా ఉంటుందండి. కుట్లు కూడా ఊడిపోకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు నీట్గా ఉంటుందండి బ్లౌజ్ అయితే. చూడండి, ఇలా డాట్స్ వేసిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్కి అయితే ఇక్కడ అతుకులు పడ్డాయండి, అందుకోసమే నేనైతే ఈ పీసుల్లో ఇలా కట్ చేసుకొని ఇక్కడ అతికిస్తున్నానండి. చూడండి, ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకొని మనమైతే ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ను ఒకసారి తిప్పుకొని దానిపై అణుగుడు కుట్టు అయితే వేసుకోవాలండి. అలా వేసామనుకోండి మనకు బ్లౌజ్లో అయితే చిరిగిపోకుండా ఉంటుందండి. ఇప్పుడైతే మరొక సైడ్ అయితే ఇలా స్టిచ్ చేసుకుందాము. దీన్ని కూడా ఇలా అతికించుకున్న తర్వాత రెండిటిపైన అణుగుడు కుట్టు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనమైతే ఒకసారి కరెక్ట్గా సరిపోయిందో ఒకసారి అయితే చూసుకోవాలండి. మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, ఆ మార్క్ దగ్గర నుండి మళ్ళీ ఒకసారి 2 ఇంచెస్కు మార్కింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మరి ఒకసారి స్కేల్తో గీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా క్లాత్ మనకైతే హ్యాండ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. చూడండి, ఇలా వేసుకున్నాం అనుకోండి మనకు హ్యాండ్ దగ్గర కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇలాగే రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం హెమ్మింగ్ చేసుకున్న దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసి ఒకసారి స్టిచ్ వేసుకోవాలండి. మరొక ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి ఇది నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ సెకండ్ టైం వేసే స్టిచ్ అయితే ఇప్పేసుకోవాలండి. కుట్టు విప్పేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, హ్యాండ్స్ అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ అయితే అతుక్కుందామండి ఫ్రంట్ పార్ట్కి. ఇలా ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఒకదానిపై ఒకటి పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడైతే మనం ఫ్రంట్ డాట్ వేసే దగ్గర ఇక్కడైతే కొంచెం సైడ్కి పట్టుకోవాలండి. ఆ డాట్ అందులో కలిపేసామనుకోండి బ్లౌజ్ పట్టేసినట్టు అవుతుంది, షేప్ అయితే నిలబడదండి. అందుకోసమే ఇలా సైడ్కి అనుకోండి స్టిచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్లౌజ్ను మొత్తం ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసిన తర్వాత షేప్ బెల్ట్ను ఇలా ఫోల్డింగ్ చేసుకొని
సైడ్కు పావించు గ్యాప్తోని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. లోపల ఉన్న బ్లౌజును సైడ్కు నెట్టుకుంటూ ఇలా నిదానంగా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి నీట్గా వస్తుందండి. ఒకవేళ ఫాస్ట్గా వేసామనుకోండి బ్లౌజ్పై పడుతుంది, మళ్ళీ విప్పాల్సి ఉంటుంది. అందుకోసమే ఇలా నీట్గా వేసుకొని మరొక స్టిచ్ వేసుకోవాలండి. అలాగే వేసిన తర్వాత మనమైతే బ్లౌజ్ను అయితే ఇలా బయటకు తీసుకోవాలండి. ఇలా షేప్ బెల్ట్ను కుట్టుకున్నాం అనుకోండి కుట్లు కూడా బయటకు కనిపించే, మళ్ళీ బ్లౌజ్ కూడా పీక్లకపోకుండా ఉంటుందండి. లేకపోతే చిరిగిపోయినట్టుగా ఉంటుంది బ్లౌజు మొత్తము, బయటకు దారాలన్నీ కనిపిస్తాయి. అందుకోసమే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక షేప్ బెల్ట్ కూడా అలాగే అతుకుదామండి. ఇలా 2 షేప్ బెల్ట్ అతికిన తర్వాత ఇప్పుడైతే ఉక్సు పట్టి కాజా పట్టి అయితే కుట్టుకుందాం. ముందుగా అయితే కాజా పట్టీని అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కానీ సెట్ చేసుకోవచ్చండి. ఇలా ఫ్రంట్ పార్ట్ పైన కాజా పట్టి పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇక్కడ బ్లౌజ్ తిప్పుకొని మరొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇదైతే కొంచెం అణిగినట్టు ఉండడానికి మనం అయితే ఈ కుట్టు అయితే వేసుకుంటామండి. వేసిన తర్వాత మరొక ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడైతే మరొక స్టిచ్ అయితే వేసుకుందామండి. ఇక్కడ చివరికైతే ఇలా రఫ్ ఇచ్చుకోవాలండి. రఫ్ ఇచ్చిన తర్వాత స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా నిదానంగా మనం కుట్టుకున్నాం అనుకోండి ఉక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ ఏది ఎక్కువ తక్కువ రాదండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మిడిల్లో నుండి మరొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మాత్రం రఫ్ ఇచ్చుకుంటే ఇలా కాజా పట్టి అయితే రెడీ అయిందండి. అలాగే ఉక్స్ పట్టి కూడా వేసుకుందాం. ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి కూడా రెడీ అయిందండి. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే షోల్డర్స్ అయితే స్టిచ్ చేసుకుందామండి. ఇక్కడైతే ఒక 1/2 ఇంచు ఖర్చు తీసుకున్నాం కదండి, ఆ లైన్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత మరొక స్టిచ్ వేసుకునేటప్పుడు నెక్ సైడు ఒక 1/2 ఇంచు ఖర్చుతోని మరొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత మనమైతే మరొక షోల్డర్ అయితే ఇలాగే జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మెడపట్టి వేసుకుందాం. మెడపట్టి కోసం పీసులన్నీ నేను ముందే కట్ చేసి జాయింట్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే వీడియో లెంత్గా అయిపోతుందని అలా వేసుకున్నాను. ఇప్పుడైతే మెడపట్టిని బ్లౌజ్పై పెట్టుకొని ఇలా 1/2 ఇంచు ఖర్చుతోని మనమైతే మెడపట్టీని కుట్టుకోవాలండి. ఇలా నీట్గా కుట్టాలి. కొంచెం లేట్ అయినా కానీ నీట్గా నిదానంగా కుట్టుకోవాలండి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కానీ నెక్ పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్ మెడపట్టీని లాగద్దు, బ్లౌజ్ను కూడా లాగకుండా నిదానంగా ఇలా మనం కుట్టుకున్నాం అనుకోండి నీట్గా వస్తుందండి. చూడండి ఇక్కడ కుట్టడానికి కంప్లీట్ అవుతుంది కదండి. ఇక్కడైతే ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ రఫ్ ఇస్తే సరిపోతుందండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్కు కట్స్ పెట్టుకోవాలండి. చిన్నగా మనం కుట్టాం కదండి, కుట్టిన కుట్టు కట్ కాకుండా నిదానంగా ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం మెడపట్టీని ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మంచిగా మలుగుతుందండి. అందుకోసమే రౌండ్స్ తిరిగిన కాడ ఈడ కట్ పెట్టుకోవాలి. చూడండి ఇలా కట్స్ పెట్టడం కంప్లీట్ అయింది. వీడియోలో చూపిస్తున్నట్టుగా మెడపట్టీని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం వేసిన కుట్టుకు లోపల సైడు ఇలా కుట్టుబడేలా వేసుకోవాలండి. ఇలా మనం బ్లౌజును నిదానంగా కుట్టుకున్నాం అనుకోండి బ్లౌజ్ కూడా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఫాస్ట్గా కుట్టాలనే ఆందోళనలో మిస్టేక్స్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసమే నిదానంగా ఇలా కుట్టుకోవాలండి. ఇక్కడ ఎన్ని బ్లౌజులు కుట్టామనేది ముఖ్యం కాదండి, ఎంత నీట్గా కుట్టామనేది, కస్టమర్స్కు ఎంత మంచిగా నచ్చిందనేది ముఖ్యమండి. అందుకోసమనే నీట్గా నిదానంగా కుట్టుకోవాలండి. వర్క్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం అనుకోండి మనకు కూడా కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉంటారండి. మనం ఎవ్వరి సహాయం లేకుండానే మనం ఇలా బ్లౌజులు అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే మెడపట్టి కుట్టడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. కుట్టు ఇలా నీట్గా కుట్టుకోవాలండి. ఇలా సేమ్ థ్రెడ్ వేసాం కాబట్టి కనిపించటం లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేసుకోవాలండి. ఇది కట్ చేసుకునేటప్పుడు నీట్గా నిదానంగా కట్ చేయాలండి. ఒకవేళ నెక్ కనుక కట్ అయిందనుకోండి బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. అందుకోసమే నిదానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే హ్యాండ్స్కు లోతు తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఫస్టే ఇలా గీసి పెట్టుకున్నాను, తర్వాత ఇలా కట్ చేసుకున్నాను అనుకోండి మనకు కన్ఫ్యూజ్ కాదు, బ్లౌజులు కూడా తొందరగా కుట్టడం అయిపోతాయండి. అందుకోసమనే ఇలా కుట్టుకోవాలి. హ్యాండ్ని అయితే షోల్డర్కి మధ్యలో పెట్టుకొని 1/2 ఇంచ్ కంటే
కొంచెం ఎక్కువ ఖర్చు వదులుకొని మనం కుట్టుకోవాలండి. హ్యాండ్స్‌ను జాయింట్ చేసేటప్పుడు మిడిల్‌లోనే పెట్టుకొని జాయింట్ చేయాలండి. ఎందుకంటే షోల్డర్ పైన కుట్టు ఉంటది కదా! ఆ కుట్టుకును బ్లౌజు హ్యాండ్స్‌కు మధ్యలో ఒక ఘాట్ పెట్టుకున్నాం కదా! అక్కడ పెట్టుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకోవాలండి. లేకపోతే ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హ్యాండ్స్. భుజాలు జారిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడైతే మరొక సైడు స్టిచ్ చేసుకుందాం. ఇటు సైడ్ కూడా పావించు కంటే కొంచెం ఎక్కువ ఖర్చు వదులుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. 2 సైడ్ల సమానంగా వచ్చినాయనుకోండి హ్యాండ్ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడైతే నీట్‌గా వస్తుంది. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. మనకు కొంచెం అటు ఇటు అయినా కూడా బ్లౌజ్ పట్టేసినట్టుగా ఉంటుంది. అందుకోసమే నిదానంగా కుట్టుకోవాలండి. చూడండి ఇక్కడ కుట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడైతే అదే కుట్టు పైన మరొక కుట్టు వేసుకుందామండి. ఎందుకంటే 2 కుట్లు వేసామనుకోండి నీట్‌గా ఉంటుంది. బ్లౌజ్ కూడా ఎక్కువ రోజులు చిరిగిపోకుండా ఉంటుందండి. చూడండి ఇలా మనం వేసిన తర్వాత ఇప్పుడైతే మరొక హ్యాండ్‌ని కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలండి. ఇలా పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నామనుకోండి ఏ పనైనా ఈజీగా సులభంగా ఉంటుందండి. ఇప్పుడైతే బ్లౌజ్ యొక్క నడుము పట్టీనైతే వేద్దామండి. ఈ నడుము పట్టీని బ్లౌజ్‌పై పెట్టుకొని ఒక పావించు ఖర్చుతోనే వేసుకోవాలండి. ఇక్కడ డాట్స్ వచ్చిన కాడ అయితే ఒక ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇలా స్టిచ్ చేసామనుకోండి బ్లౌజ్ అయితే పైకెత్తినట్టుగా రాదండి. నీట్‌గా ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత ఒకసారి అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్‌పై మళ్ళీ ఒక అనుగుడు కుట్టు అయితే వేసుకోవాలండి. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీనిపై నిదానంగా మరొక కుట్టు వేసుకోవాలండి. బ్లౌజ్‌ని మాత్రం ఇలా నిదానంగా కుట్టినామనుకోండి నీట్‌గా వస్తుందండి. ఎలాంటి ముడతలు లేకుండా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్‌తోనైతే బ్లౌజ్ అయితే ఉంటుందండి. చూడండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్‌ని తిప్పుకొని ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలండి. చేసిన తర్వాత ఇప్పుడైతే మరొక స్టిచ్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం పెద్ద కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదండి! దానికోసం అయితే ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఆ థ్రెడ్‌ని అయితే మళ్ళీ ఇప్పేస్తాం కాబట్టి కొంచెం లూజ్ కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇలాగే బ్లౌజ్ మొత్తానికి ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడైతే కుట్టడం కంప్లీట్ అయింది కదా! ఇప్పుడైతే బ్లౌజ్‌కు సైడ్ జాయింట్స్ అయితే వేద్దాము. వేసేటప్పుడు ఓల్డ్ బ్లౌజ్ తీసుకోవాలండి. ఓల్డ్ బ్లౌజ్‌తోనే మనం మెజర్మెంట్స్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది బ్లౌజు. ఫస్ట్ అయితే కాజా పట్టీ వైపు ఎంత ఉందో మెజర్మెంట్ ఒకసారి అయితే చూసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్లౌజును డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హ్యాండ్స్ లూజ్ అయితే కొలుసుకుందామండి. ఎందుకంటే నేనైతే ఫస్టే ఇలా మార్కింగ్ చేసి పెట్టుకుంటాను. చేసిన తర్వాత నెక్స్ట్ స్టిచెస్ అయితే వేస్తానండి. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకుందాము. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం కట్ చేసినప్పుడు మనం గీసుకుంటాం కదండి, అదే మార్కింగ్ మీద వస్తుందండి. కొంచెం అటు ఇటు అవుతుందని తర్వాత మళ్ళీ ఒకసారి కొలిసి చూసుకుందామండి. నీట్‌గా ఉంటుంది. మళ్ళీ కొంచెం లైన్స్ అటు ఇటుగా ఉన్నా కానీ ఇప్పుడు సెట్ అయిపోతాయండి. చూడండి ఇక్కడ చంక రౌండ్ దగ్గర కూడా ఒకసారి కొలుసుకోవాలండి. కొలిసిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నడుము దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్‌ని అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఓల్డ్ బ్లౌజు ఇలా పెట్టుకొని మనమైతే మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకున్నాం అనుకోండి మనకు పర్ఫెక్ట్‌గా వస్తుందండి బ్లౌజ్ అయితే ఫిట్టింగు. చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన అయితే మనం కుట్టుకుందామండి. చూడండి ఇక్కడైతే ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చిన తర్వాత నిదానంగా ఇలా మనం ఇక్కడ చంక రౌండ్ దగ్గర ఇలా ఫోల్డింగ్ ఉంది కదండి, దాన్ని అయితే ఇలా మర్చిపోకుండా నీట్‌గా కుట్టుకోవాలండి. మర్చిపోయినాయనుకోండి బ్లౌజ్ అయితే టైట్‌గా పట్టేసినట్టుగా వస్తుందండి. ఇలా మనం సర్దుకుంటూ బ్లౌజును నీట్‌గా కుట్లు వేయాలండి. చూడండి ఇలా మనం వేసుకున్నామనుకోండి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఫిట్టింగు నీట్‌గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటుందండి. ఇలా చివరికి వచ్చిన తర్వాత ఒక రఫ్ ఇస్తే సరిపోతుందండి. ఇలాగే మరొక కుట్టు వేసుకోవాలండి. బ్లౌజు సైడ్ జాయింట్ దగ్గర ఒక 3-4 కుట్లు వేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ కూడా మనకు లూజు టైట్ ఉన్నా కానీ ఇప్పుకోవచ్చు. ఇలా చూడండి నీట్‌గా వేసుకోవాలి. స్ట్రేట్‌గా వేయాలండి కుట్లు అనేటివి.
ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా నీట్గా ఉంటుంది. మరొక సైడ్ కూడా ఇలాగే స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిందండి. చూడండి ఇంత సింపుల్ స్టెప్స్తో ఈజీగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూసారు కదండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.